హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో నేను దిండి నుంచి అంతర్వేదికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మేము గుంటూరు నుంచి దిండికి వచ్చింది, మధ్యలో మచిలీపట్నం అండ్ మేము స్టే చేసిన రెసార్ట్, ఇవన్నీ డీటెయిల్స్ నేను ముందర వీడియోస్లో షేర్ చేశాను. సో తప్పకుండా మీరు చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడైతే అంతర్వేదికి వెళ్తున్నాం. అంతర్వేదిలో మెయిన్ ఫేమస్ స్పాట్ ఏంటి అని, సో సముద్రము నది కలిసే చేవట అనమాట. సో అది చాలా ఫేమస్ ప్లేస్. ఇంకోటి ఒక టెంపుల్ కూడా ఫేమస్ ఉందన్నమాట. సో అదేంటి టెంపుల్ అండ్ ఆ రెండు సముద్రం నది కలిసే ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోని చూడాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే యాక్చువల్లీ వర్షం పడుతుంది, డ్రిజిలింగ్ స్టార్ట్ అయింది. సో ఎంతవరకు నేను కవర్ చేసి ఎంతవరకు మేము వెళ్ళగలమని తెలియలేదు. సో ఐ హోప్ నేను చూస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను అని అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో లైక్ ట్రావెల్ బ్లాగ్స్, కుకింగ్, హోమ్ రిలేటెడ్ బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ షేర్ చేసుకుంటాను. ఇంకా నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్ ఒకండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. సో డ్రిజ్లింగ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో ఆ క్లైమేట్కి, ఆ వ్యూకి అసలు అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. చూడ్డానికి చాలా బాగుండింది. కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ముందరే వీడియోలో షేర్ చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొన్ని ఫొటోస్ తీసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట, లగేజ్ అంతా సర్దుకుని. సో ఈ లోపు మా బాబు కూడా ఇంకా లాస్ట్ అక్కడి నుంచి బయలుదేరిపోతుండగా మళ్ళీ హార్స్ చూసి ఎక్కుతానంటే వాళ్ళు కూడా సో స్వీట్, మంచిగా మళ్ళీ ఎక్కించుకుని బస్ వరకు దింపారు. సో బాగా అనిపించింది. సో అక్కడి నుంచి అయితే ఇప్పుడు అంతర్వేదికి వెళ్తున్నాం అనమాట. వెళ్తున్న దారి మొత్తం ఫుల్ కొబ్బరి తోటలు, తర్వాత ఇలాగా రొయ్యల చెరువులు అనమాట. సో ఎంత గ్రీనరీ ఉండిందో అసలు చెప్పలేను. అండ్ అది చెప్పాను కదా డ్రిజ్లింగ్, ఆ క్లైమేట్కి, ఆ గ్రీనరీకి అసలు కేరళ లాగానే అనిపించింది. కానీ కేరళ కొన్నంత హైప్ మన కోనసీమకి ఎందుకు లేదో అర్థం అవ్వట్లేదు. మేబీ అది అంత హైప్ లేదు, టూరిజం తక్కువ ఉంది కాబట్టి కూడా ఇంత నేచురల్గా మెయింటైన్ చేయగలుగుతున్నామేమో. బట్ నేనైతే లైక్ అట్లీస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు మీరు తప్పకుండా కోనసీమకి వెళ్ళి ఇవన్నీ చూడాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి. సో చూస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ మేము అంతర్వేది గుడికి వెళ్ళాము. సో నరసింహస్వామి గుడి అనమాట. ఇది 108 క్షేత్రంలో ఒకటి అనమాట, లక్ష్మీ నరసింహస్వామి గుడి క్షేత్రంలో. సో ఇది చాలా ఫేమస్ అండ్ ఇది చాలా పాతది కూడా, లైక్ 15th 16th సెంచురీలో కట్టించిన గుడి అనమాట. సో మీరు ఈ వీడియోలోనే చూసుకుంటే లైక్ కిందన పాట అంతా కొంచెం బాగా ఓల్డ్ టెంపుల్ లాగా అండ్ పైన మొత్తం రెనోవేషన్ చేసి పెయింటింగ్ అంతా వేసినట్టు ఉంది కదా. సో చాలా పాత గుడి అనమాట. అండ్ దీనికి లైక్ 2-3 యుగాల నుంచి ఈ గుడికి అయితే స్టోరీ ఉంది. సో అది నేను ఇదే వీడియోలో క్లిప్ యాడ్ చేస్తున్నా చూడండి. దేవుడి దర్శనం బాగా అయింది అండ్ ఇంకా అక్కడ అన్నదానం ఉంటే సౌరయాన అన్నదానంకి డబ్బులు కట్టేసి తర్వాత అన్నదానం ప్రసాదంగా వెళ్ళి తీసుకుని తిన్నామన్నమాట. అండ్ గుడికి వచ్చేసరికి లైక్ ఇక్కడ ఇలాగా నామాలు పెడుతుంటే మా బాబు కూడా ఇలాగా 9th monthలో గుండు కొట్టించినప్పుడు పుట్టు వెంట్రుకలు అప్పుడు పెట్టించాము. సో మళ్ళీ ఇప్పుడు పెడదామని పెడితే బాగానే పెట్టించుకున్నాడు, చాలా ముద్దుగా కూడా అనిపించాడు పెట్టాక. రావణాసుర సంహారం అనంతరం రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడింది. ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేయుతూ స్వామివారిని దర్శించుకున్నట్లుగా బ్రహ్మపురాణంలో చెప్పబడింది. కలియుగంలో మందపాటి కేశవదాసు అనే గొల్లల అతను పశువులను మేపుకొంటూ స్వామివారిని చూస్తున్నాడు. అనంతరం రెడ్డి ప్రభువుల కర్రతో ఆలయాన్ని నిర్మించినట్లుగా కర్రతో చేశాడు గుడేనమాట. అది శిథిలమైన తర్వాత 1745 క్రీస్తుశకం 1823లో కొపనాతి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయ మండప ప్రాకారాలు నిర్మించినట్టుగా ఇప్పుడు అక్కడి నుంచి అంతర్వేది బీచ్ అండ్ తర్వాత అంతర్వేది సంగమం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో బీచ్ అయితే లైక్ గూగుల్ మ్యాప్స్లో చూపించిన ద్వారా తీసుకుని వెళ్ళాము. కానీ మరి అక్కడ బీచ్ సరే లేకపోతే ఆ సంగమం సరే అంత నీట్గా అంత మెయింటైన్ చేసినట్టు ఏం అనిపించలేదు. మరి మేబీ మేము మ్యాప్స్ చూసి వెళ్ళడం వల్ల ఏమైనా రాంగ్ వెళ్ళామో. అక్కడ జనాన్ని అడిగినా కూడా ఇదేనండి ప్లేస్ అని చెప్పారు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లేకపోతే ఈ ప్లేస్కి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నేను వెళ్ళింది రాంగ్ లొకేషన్ అయితే మిగతా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి కూడా ఐడియా ఉంటుంది, లేకపోతే ఇది కాదు ఇంకో ప్లేస్ ఉంది అని చెప్పి. సో అందుకు కమెంట్స్లో మెన్షన్ చేయండి.
ఇప్పుడు ఇది సంగమము. సో డ్రోన్ షాట్ లేకపోతే పైనుంచి వీడియో తీసుకుంటే క్లియర్గా కనిపించేదేమో. సో ఇక్కడ నది అన్నమాట. నాకు రైట్ సైడ్లో మొత్తం చూస్తే అలా సైలెంట్గా అలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా అలలుగా కనపడుతున్నాయి కదా మీకు వైట్గా. సో అది సముద్రం అనమాట. సో నదిను సముద్రము ఆ చిన్న ప్లేస్లో కలుస్తుంది. సో అక్కడ విజువల్గా చూడడానికి ఇది ఇంకా స్పెషల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరుకి అయితే రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. సో వెళ్తున్న దారిలో ఇలాగ ఫేరీస్ కనిపించాయి. సో ఈ నది నుంచి ఆ నదికి జస్ట్ ఫేరీలో వెళ్తే మనకి 10 minutes, కానీ చుట్టూరా తిరుగుకుంటూ వెళ్తే 40 kilometers ఉందన్నమాట. సో అందుకని చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకి టికెట్ రేట్స్ కూడా అలాగా కార్కి 40, some బైక్కి 20 అలాగ ఉందన్నమాట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మాది బస్సు కాబట్టి ఇంకెక్కించుకోలేదు. సో మేము మొత్తం తిరగాల్సి వచ్చింది. కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. నాకు ఇంకా ఆనంద్, గోదావరి మూవీ చూసిన వైబ్స్ అయితే అనిపించింది అనమాట. చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ చూడడానికి. కానీ ఎక్కలేకపోయా, సో అది మిస్ అయిపోయాను. ఇప్పుడు వెళ్తున్న దారిలోనే పెద్దనాన్న ఊరికి అయితే వచ్చామన్నమాట. సో పెద్దనాన్న ఊర్లో మనకి కలంకారీ శారీస్ ఫేమస్. సో ఇక్కడ ఒక షాప్కి అయితే వెళ్ళాము, ఝాన్సీ హ్యాండ్లూమ్ అని. సో ఇది మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట వీళ్ళకి. సో వాళ్ళది నేను ఇక్కడ కమెంట్స్లో మెన్షన్ చేస్తే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తాను కావాలని అనుకుంటే. వీళ్ళ దగ్గర కలంకారీ ప్రింట్లోనే వెరైటీ కాటన్, సిల్క్, సో అలా వెరైటీ టైప్స్ ఆఫ్ మెటీరియల్లో కలంకారీ ప్రింట్ చేసిన క్లాత్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇలాగా మనకి మంగళగిరి పట్టు శారీస్, తర్వాత కలంకారీవే డ్రెస్ మెటీరియల్స్, తానల్లో మెటీరియల్ కావాలన్నా అవి ఉన్నాయి. లేకపోతే సెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. 3 piece సెట్ కానీ 2 piece సెట్ కానీ, లేకపోతే జస్ట్ రెడీమేడ్ టాప్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాలానే కలెక్షన్ ఉంది. అండ్ మనకి కలంకారీతో హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ ఉంటాయి కదా, సో అవి కూడా కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది. సో తప్పకుండా ఇది మీరు చూడాలి అని అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా వీళ్ళవి చూడొచ్చు. అండ్ వీళ్ళ దగ్గర కలంకారీ కర్టెన్స్, బెడ్షీట్స్ ఆ మెటీరియల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. సో నాకైతే అక్కడ కలెక్షన్స్ చాలా బాగా నచ్చింది. కానీ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ 650, 1200 ఆ మధ్య రేంజ్లో చూపిస్తున్నారు. సో ఇదైతే ఒక సెట్ అనమాట. సో చూడండి, నేనైతే శారీ తీసుకుందామని ఫిక్స్ అయ్యా, కలంకారీ శారీ. సో నేను మీకు ఇక్కడ 3 sarees చూపిస్తాను. సో దాంట్లో ఏ ఆప్షన్ బాగుంది అన్నది కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఈ 3 sareesలోనే నేను ఒక శారీ అయితే పర్చేస్ చేసుకున్నాను ఆల్రెడీ. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని కట్టుకున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నా పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద మెన్షన్ చేసిన. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇది కూడా పైన ఫుల్ కడి బార్డర్ అన్నారు. అండ్ కింద మొత్తం బ్లూ కలర్ షేడ్, క్రీమ్ కలర్ మీద ఫుల్ ఇలాగా ఇది పళ్ళు వచ్చింది, పీకాక్ వచ్చింది అనమాట పళ్ళు మొత్తం. సో ఇది మొత్తం బ్లూ షేడే ఉందన్నమాట ఫుల్ సారీ మొత్తం. ఆప్షన్ 2 వచ్చేసి పల్లకిలో పెళ్లి కూతురు అంట ఆ సారీ నేమ్. సో పేరు తగ్గట్టే సారీ కూడా చాలా కలర్ఫుల్గా అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ప్రింట్ వేసి అండ్ సేమ్ అదే కడి బార్డర్ వేసి ఉందన్నమాట. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి ఇలాగా మెరూన్ అండ్ బ్లాక్తో మొత్తం కలంకారీ ప్రింట్, సేమ్ కడి బార్డర్ ఉందన్నమాట. 3 దగ్గర సేమ్ రేంజే ఉంది కాస్ట్. అండ్ ఇప్పుడు ఈ 3rd ఆప్షన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా, చాలా మంది దగ్గర ఈ సారీ అయితే నేను చూశాను. సో నేను ఈ ఆప్షన్స్లో ఏది పిక్ చేస్తుంటాను అన్నది మీకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అక్కడ పక్కనే కలంకారీ హ్యాండ్లూమ్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో ఆ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది చూద్దామని చెప్పి. సో ఇక్కడ జస్ట్ అప్పటికి ఓన్లీ కాటన్తో వాళ్ళు మొత్తం చేస్తున్నారు. నేను అక్కడ తెలుసుకున్న విషయం ఏంటి అని అంటే ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రింట్, బ్లాక్ ప్రింట్తో వేస్తూ ఉంటారు అప్పటికప్పుడు. సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలోనే చూడండి, ఫస్ట్ అయితే నార్మల్ ప్లెయిన్గా ఉంది అండ్ దాని మీద జస్ట్ బ్లాక్ వేస్తున్నారు. అది ఓన్లీ మనకి బ్లాక్ కలర్ డాట్స్ వచ్చేయడానికి అనమాట. సో అలాగా ముందర ప్లెయిన్ క్లాత్లో మళ్ళీ ఒక్కొక్క డిజైన్కి మళ్ళీ ప్రింట్ వేస్తూ ఉంటారనమాట. సో నేను ఆ స్టెప్స్ కూడా నేను ఇదే వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి.
ఇవేమో బ్లాక్స్ అనమాట. సో ఒక్కొక్క బ్లాక్కి అలాగ డిజైన్ అయితే వీళ్ళు సెట్ చేసి పెట్టారు. సో అలా వెరైటీ ఆఫ్ బ్లాక్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా అలాగ రెడీమేడ్ రెడీ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ స్టెప్ అయితే ఇలాగ బేసిక్ క్లాత్ మీద ఫస్ట్ ఒక బేసిక్ డిజైన్ అయితే వేస్తున్నారు. అది అయ్యాక దాన్ని మళ్ళీ డ్రై చేసి వాష్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సెట్ ఏమో ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ అయిన దాన్ని ఇంకోటి రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ జస్ట్ ఇలాగ బ్లాక్ కలర్ మ్యాంగో షేప్లో మళ్ళీ బ్లాక్ కలర్ షేప్ వేస్తున్నారు. అండ్ లాస్ట్ అనమాట ఇది ఇంకా రెడీ అయిపోయింది. సో ఇది జస్ట్ మనకి ఆకులు ఉంటాయి కదా, సో ఆ గ్రీన్ కలర్ మాత్రమే పెడుతున్నారు అనమాట. లైక్ మిగతా బేస్ డిజైన్ అంతా లైక్ ఇది చేయడానికి వాళ్ళకి 1 వీక్ అలా పట్టిందంట. సో ఈ ఒక మెటీరియల్ చేయడానికి. సో అలాగా చాలానే వీళ్ళ దగ్గర ప్రాసెస్ ఉంది చేయడానికి. అండ్ వెళ్తున్న దారిలోనే మచిలీపట్నంలో తాతారావు గారి స్వీట్స్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ మనకి బందర్ లడ్డు దొరుకుతుంది. సో ఇక్కడ యాక్చువల్లీ సోల్జర్స్ మనకి రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లైక్ ఇలా రిలాక్స్ అయ్యేటప్పుడు లైక్ ఇలాగా బుల్లెట్స్ లాగా లైక్ బందర్ లడ్డు చేసుకునేవారు అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడ బందర్ లడ్డు అనేది చాలా ఫేమస్ అయింది. అండ్ దాంట్లో ఈ తాతారావు స్వీట్స్ అనేది లైక్ ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ షాప్. సో ఇక్కడ బందర్ లడ్డు అండ్ హల్వా చాలా ఫేమస్. సో మేమైతే బందర్ లడ్డు అండ్ హల్వా 2 తీసుకున్నాము. చాలా టేస్ట్ అండ్ చాలా యమ్మీ అనిపించాయి. ఇంకా అక్కడి నుంచి ట్రిప్ అంతా అయిపోయాక మా బాబు బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు కదా, సో మళ్ళీ ఇంటికి వచ్చి ఇలాగ ఫ్యామిలీ అందరం ఒక గెట్ టుగెదర్గా డిన్నర్కి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసామన్నమాట. సో మా వండర్ఫుల్ సెలబ్రేషన్ కూడా చిన్న క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో చూసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్కి తప్పకుండా మన ఛానల్ అవనీస్ హోమ్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.